ఈరోజు తిరుమల కొండ మీద జరిగిన దారుణము కచివేసింది. జనవరి 1వ తేదీన శ్రీవారి మెట్ల పైన పులిదండలు చేర్చి 9వ సారి విజయవంతం చేయడం జరిగింది. తర్వాత ఇంటికి వచ్చి ఒక రోజు ఉండి తిరిగి మళ్ళీ 5వ సంక్రాంతికి పోయి కార్యక్రమం విజయవంతం చేసి మళ్ళీ రావడం జరిగింది. మళ్ళీ ఒక రోజు నెల్లూరులో ఉండి మళ్ళీ కూడా అద్దంకికి పోవడం జరిగింది. ఒక సమస్య ఉంటే ధర్మానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోడి కుంకుబాలాజీ. అలాంటి ఇప్పుడు జ్వరం వచ్చింది, ఒళ్ళు నొప్పులు మధ్యాహ్నం దాకా బాగానే ఉన్నది. ఈ చలి జ్వరానికి తిరుమల కొండ మీద పులుతున్నప్పుడు నాకు ఏం కాలేదు. ఇప్పుడు ఈ చలికి నొప్పులు స్టార్ట్ అయ్యి జ్వరం వచ్చింది. ఇప్పుడే స్నానం చేసి దీపం వెలిగించి మీ ముందుకు రావడం కారణం ఏంటంటే, ఖబర్దార్ రాసి పెట్టుకోండి, ఏ ఒక్కరిని వదిలిపెట్టను. త్వరలో 10వ సారి ఉంటుంది. సెక్యులర్ రాజకీయ నాయకులకి హిందూ ఓటుతో గెలిచి హిందువులు సొమ్ము తింటూ హిందూ ధర్మానికి నమ్మకద్రోహం చేస్తూ సనాతన ధర్మాన్ని భ్రష్టుపడిస్తూ సనాతన ధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మం స్వీకరించే వాళ్ళకి అందరికీ కూడా కర్మ సిద్ధాంతం చాలా భయంకరంగా ఉంటుంది. ఇది హెచ్చరిక, ఇది వార్నింగు. ఆడికి మీరు చూసినారు నా యొక్క తిరుమల కొండకి పులిదండలు చేసినటువంటి ఈ కార్యక్రమాలని కింద చేయడము, యావలం చేయడము, అవమానించారు. త్వరలోనే 10వ సారి చూపిస్తా. ఖచ్చితంగా కలియుగం సమాప్తమై అభియుగం రావాలని శిక్షణం ఆఖరి 10వ సారి త్వరలోనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా వార్నింగ్ హెచ్చరిస్తున్నా. ఖబర్దార్ రాసి పెట్టుకోండి. భూభారం మీద ఉన్నాము కాబట్టే కదా మనం ఈ విధంగా రెచ్చిపోతున్నాం. ఇదే భూదేవ తల్లి, భూలోక మాత, గోమాత కనుమగినప్పుడు, భూమి కనుమగినప్పుడు, భూమి కరిగిపోయినప్పుడు, మనం భూమి మీద ఉన్నప్పుడే కదా ఇది భూమి నీళ్ళతో గంగమ్మ తల్లి కరిగిపోయే సమయం ఆసనం మొదలైంది. రాసి పెట్టుకోండి. దేవుడు లేడు అని విరిగి వాళ్ళందరికీ కాలమే సమాధానం చెప్తుంది. పవిత్రమైనటువంటి ఈరోజు వైకుంఠం ఖచ్చితంగా కళ్ళలో నిప్పులు కక్కుతున్నాయి. జ్వరం వచ్చినా స్నానం చేసి దీపం వెలిగించి ఈ యొక్క వార్నింగు ఖచ్చితంగా సమాప్తమయ్యే రోజు, కలియుగం సమాప్తమయ్యే రోజు దగ్గరలో ఉంది. భక్తులు కళ్ళలో కన్నీళ్ళు ఏడిపించారు, గోమాతని ఏడిపించారు, భూలోక మాతని ఏడిపించాడు. నేను సైకోని, నేను ఎవరి మాట వినను. నేను ఒక్కసారి ఉంటే తలుచుకున్నా. ఖబర్దార్, ఇది వార్నింగ్, ఇది హెచ్చరిక. అందరికీ కాలమే నిర్ణయిస్తుంది. నా కులదేవుడు వీరబ్రహ్మేంద్ర సాక్షిగా, నా భూదేవి తల్లి సాక్షిగా, పంచభూతుల సాక్షిగా కర్మ సిద్ధాంతం కలియుగం సమాప్తం అయ్యే సమయం ఆసన్న మొదలైంది. ఖబర్దార్, వెలువెగుతున్న మానవులకి ఈ హెచ్చరిక. ఓం నమో శివాయ, ఓం నమో వీరబ్రహ్మణే, ఓం నమో వెంకటేశ. అమ్మ జగన్మాత, జగదీశ్వరి, దుర్మార్గులు, దుష్టులు, నేను వెలుగుతూ దేవదేశం చూస్తూ విగ్రహాలు ధ్వంసం చేస్తూ నీ భక్తులను ఏడిపిస్తూ దేవుడు లేడు వెలుగుతున్న అమ్మ శరీరం గుల్లగుల్ల చేసుకొని ఇప్పుడు కూడా రాయిలాగా ఈ యొక్క జ్వరం వచ్చినవి కూడా మాత్రం మింగపోయినా కూడా పులిదండలు హేళన చేస్తున్నారమ్మా. ఈ యొక్క నువ్వు శిక్షించమ్మా దుర్మార్గులకి.